ఈరోజు సోమవారము, అమావాస్య ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు ఉంది. సోమవారం అమావాస్యతో కలిసి వస్తే దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చింది. అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం అధిక మాసంలో వచ్చే సోమవారం నాడు కానీ, అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు కానీ పుణ్యనది స్నానం చేసి శివాలయ దర్శనం చేసుకొని ఎవరికైనా గుప్త దానం చేసినట్లయితే 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వీలైతే దగ్గరలో ఉన్నటువంటి పుణ్యనదిలో స్నానం ఆచరించండి, లేదా పుణ్యనదీ జలాన్ని నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఆ తర్వాత శివాలయ దర్శనం చేసుకుని శివాలయ ప్రాంగణంలో కానీ, లేదా ఎక్కడైనా దేవతా వృక్షాల సమీపంలో కానీ గుప్త దానం చేయండి. దానివల్ల 1000 గోవులు దానం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు చేసే పూజలు కానీ, దానాలు కానీ, జపాలు కానీ కోటి సూర్యగ్రహణాలు ఉన్న సమయంలో చేసే పూజలతో, జపాలతో, హోమాలతో సమానమని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందులోనూ ఇది అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య. కాబట్టి ఈరోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా విశేషంగా గ్రహదోషాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు ఇవ్వవలసినటువంటి దానాలు గుమ్మడికాయ దానం, ముల్లంగి దానం, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, వీటిలో ఏవైనా దానంగా ఇవ్వాలి. అలాగే వస్త్రదానం చేసినా, తీపి పదార్థాలు దానం ఇచ్చినా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోమవతి అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటంటే, నవగ్రహాలలో చంద్రుడు సోమవతి అమావాస్య రోజు శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా అనారోగ్యాన్ని, శరీరం మీద ఉన్నటువంటి వ్రణములు అంటే దెబ్బలను పోగొట్టుకున్నాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సోమవతి అమావాస్య సందర్భంగా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో ఈశ్వరుడికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేయండి. నవగ్రహాలలో చంద్రుడు ఏ విధంగా అయితే దెబ్బలు, అనారోగ్యాలు తొలగింపజేసుకున్నాడో అదేవిధంగా మీకున్న అనారోగ్యాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే పాపగ్రహాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈరోజు ఉదయం రాహుకాలంలో ఈశ్వరుడికి శివాలయంలో తేనెతో కానీ, చెరకు రసంతో కానీ అభిషేకం చేయించుకోండి. శివాలయంలో అభిషేకం చేయించుకోవటం వీలు కాకపోతే మీ గృహంలోనే తేనెతో కానీ, చెరకు రసంతో కానీ రాహుకాలంలో అభిషేకం చేసుకోవాలి. అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో రాహుకాలంలో అంటే ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. సొంతింటి నిర్మాణంలో కానీ, లేదా ఇల్లు కొనుక్కోవటానికి వచ్చే ఆటంకాలు కానీ, వీటి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించటానికి రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో వెలిగించే నిమ్మదీపాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే దేవీ పురాణం ప్రకారం, కాశీఖండం ప్రకారం స్వయంగా ఈశ్వరుడు పార్వతీదేవితో సోమవతి అమావాస్య తనకెంతో ప్రీతిపాత్రమని, ఆ రోజు విష్ణు స్వరూపమైనటువంటి రావి చెట్టును పూజించిన, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తాను ఎంతగానో సంతోషిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి శివానుగ్రహం కలగాలంటే ఈరోజు విష్ణు స్వరూపమైనటువంటి అశ్వత్థ వృక్షం దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. స్వయంభువ మన్వంతరంలో కృతయుగంలో మొట్టమొదటిసారి నందీశ్వరుడు కూడా సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశాడు. కాబట్టి మహిళామణులు ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు, కుంకుమ రావి చెట్టు మొదట్లో ఉంచి రావి చెట్టుకు ప్రదక్షిణలు 108 చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దీన్ని అమాసోమవార వ్రతం అంటారు. 108 ప్రదక్షిణలు చేయటం వీలు కాకపోయినా మీకు వీలైనన్ని ప్రదక్షిణలు రావి చెట్టుకు చేసినట్లయితే శివకేశవులు ఇద్దరి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సోమవతి అమావాస్యకు ఉన్న ఇంకొక ముఖ్యమైన ప్రాధాన్యత శివాలయంలో ప్రదక్షిణలు చేయటం. కాబట్టి ఈరోజు శివాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అంత అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయని కాశీఖండంలో, అలాగే దేవీ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.